మోడీ రెండో దెబ్బ రాబోతుంది. చట్టం ఏ రద్దు చేయబడవచ్చు. 30A అనేది రాజ్యాంగంలో ఉన్న చట్టం. నెహ్రూ ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చాలని ప్రయత్నించినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ తీవ్రంగా వ్యతిరేకించారు. సర్దార్ పటేల్ ఈ చట్టం హిందువులకు ద్రోహం కావచ్చు, కాబట్టి ఈ చట్టాన్ని రాజ్యాంగంలోకి తీసుకువస్తే దానికి వ్యతిరేకంగా నేను మంత్రివర్గం మరియు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తాను అని బెదిరించడంతో సర్దార్ పటేల్ కోరికకు నెహ్రూ తలవంచాల్సి వచ్చింది. కానీ దురదృష్టవశాత్తు తెలియదు, ఈ ఘటన జరిగిన కొన్ని నెలలకే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హఠాన్మరణం చెందారు. దాంతో సర్దార్ పటేల్ మరణం తర్వాత నెహ్రూ వెంటనే ఈ చట్టాన్ని రాజ్యాంగంలో చేర్చాడు. 30A అంటే ఈ చట్టం ప్రకారం హిందువులు తమ హిందూ మతాన్ని బోధించడానికి అనుమతించబడరు. చట్టం 30A హిందువుకి ఎటువంటి అనుమతి ఉండదు, అధికారము ఇవ్వదు. కాబట్టి హిందువులు తమ ప్రైవేట్ కళాశాలల్లో హిందూ మతాన్ని బోధించకూడదు. హిందూ మతాన్ని బోధించడానికి హిందూ పాఠశాలలు ప్రారంభించకూడదు. చట్టం 30A ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు లేదా కళాశాలల్లో హిందూ మత సంస్కృతిని బోధించడానికి ఎవరికీ అనుమతి ఉండదు. 30A నెహ్రూ తన రాజ్యాంగంలో లా 30లో మరొక చట్టాన్ని చేర్చాడు. ఈ లా 30 ప్రకారం ముస్లింలు, సిక్కులు మరియు క్రైస్తవులు తమ మత విద్య కోసం ఇస్లామిక్, సిక్కు, క్రైస్తవ మత పాఠశాలలను ప్రారంభించవచ్చు. ముస్లింలు, సిక్కులు మరియు క్రైస్తవులు తమ మతాన్ని బోధించవచ్చు. చట్టం 30 ముస్లింలకు వారి స్వంత మదరసాను ప్రారంభించేందుకు పూర్తి హక్కును మరియు అనుమతిని ఇస్తుంది. అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 వారి స్వంత మతపరమైన పాఠశాలలు మరియు కళాశాలలను స్థాపించడానికి మరియు బోధించడానికి క్రైస్తవులకు పూర్తి హక్కు మరియు అనుమతినిస్తుంది. మీ మతాన్ని ఉచితంగా ప్రచారం చేసుకోండి అని ఈ రాజ్యాంగంలో హిందువులకు తప్ప అన్ని మతాలకి అధికారాన్ని ఇచ్చింది. ఇందులోని ఇతర చట్టపరమైన అంశం ఏమిటంటే హిందూ దేవాలయాల డబ్బు మరియు ఆస్తులన్నీ ప్రభుత్వ విచక్షణకు వదిలేయవచ్చు. హిందూ భక్తులు హిందూ దేవాలయాలకు ఇచ్చే డబ్బు మరియు ఇతర విరాళాలన్నీ రాష్ట్ర ఖజానాకు వెళ్తాయి. అదే సమయంలో ముస్లిం మరియు క్రైస్తవ మసీదుల నుండి విరాళాలు మరియు భిక్ష క్రైస్తవ, ముస్లిం సమాజానికి మాత్రమే ఇవ్వబడుతుంది. ఈ చట్టం 30A మరియు చట్టం 30 అనేది హిందువులపై ఉద్దేశపూర్వక వివక్ష మరియు ఉద్దేశపూర్వకంగా క్రమబద్ధమైన ద్రోహం చేయడానికే అని తెలుస్తోంది. ఈరోజు హిందువులు జానపద కథలకే పరిమితమయ్యారనే విషయాన్ని అందరూ బాగా అర్థం చేసుకోవాలి. హిందువులకు వారి గ్రంథాల జ్ఞానం లేదు. అందువల్ల మనందరము కూడా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఆర్టికల్ 30A ద్వారా మన దేశంలో ఎక్కడా కూడా భగవద్గీతని బోధించలేము. సో దీన్ని గనక మోదీ రద్దు చేస్తే మనకి కొంత న్యాయం జరిగినట్లే.